తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత 2 రోజుల క్రితం కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ నిన్నటి నుంచి తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. ఈ 2 రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్లో ఎప్పుడూ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతూ ఉంటుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లో కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,782 మంది భక్తులు దర్శించుకోగా 30,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదా 3.53 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. कोई ऊपर एक वीडियो समझता हूँ मैं, क्योंकि थोड़ा पब्लिक इशू భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత 2 రోజుల క్రితం కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ నిన్నటి నుంచి రద్దీ భారీగా పెరిగింది. ఈ 2 రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారంటూ టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్లో ఎప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతూ ఉంటుంది. తిరుమలలో పెరిగిన భారీ భక్తుల రద్దీకి సంబంధించి అదేవిధంగా అధికారులు చేపట్టిన చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్ 1లోని 36 కంపార్ట్మెంట్లు, అదేవిధంగా వైకుంఠం కాంప్లెక్స్ 2లోని 16 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి, అదేవిధంగా నారాయణగిరి ఉద్యానం వైపు మీదుగా కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తుల రద్దీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వీళ్ళందరికీ కూడా 18 గంటల సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది శుక్రవారం పూట ఈ విధంగా ఉండటం రాబోయే 2 రోజులు అంటే శని ఆదివారంలో కూడా మరింత భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందనేసి దానికి తగ్గట్టుగా ఆ భక్తులకి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను టీటీడీ ఈవో శ్యామలరావు ప్రస్తుతం భక్తులకి ఎటువంటి అవసరం కలగకుండా ఉండేందుకు అధికారులకు కూడా వాళ్ళకి ఎప్పటికెప్పుడు పాలు, అదేవిధంగా మధ్యకి అన్నప్రసాదాలు ఈ క్యూ లైన్ లో ఉన్న వారికి ఎవరైతే వేచిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు అందజేయాలని చెప్పేసి కూడా ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఏదైనప్పటికీ గతంలో ఒక సోమవారం నుంచి చూసుకుంటే కూడా కొంత భక్తులు రద్దీ తక్కువగా ఉంది అనిపించినప్పటికీ ఈరోజు శుక్రవారం ఒక్కసారిగా ఇటు శ్రీవారి మెట్టు వైపు వెళ్లే వారికి ఆ టోకన్లు అక్కడ కట్టుకోవాల్సి వీళ్ళందరికీ కూడా ఆ తిరుమలలో 18 గంటల నుంచి 20 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం. అయితే అలిపిరి నడక మార్గాన్ని ఎవరైతే తిరుమలకు వస్తారో వాళ్ళందరికీ కూడా మార్గం మధ్యలో టోకన్లు కట్టితే కొంచెం సమయం తగ్గుతుందనే ఇది కూడా ఉంది. అయితే భక్తులు స్పందించి, అదేవిధంగా అధికారులు స్పందించి ఆ టోకన్ సిస్టమ్ కనిపెడితే భక్తులు రద్దీ సమయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ టోకన్ల ప్రక్రియ ఎక్కడా లేనందువల్ల ఒకసారిగా ఈ 18 గంటల సమయం పడుతుంది. అదే విధంగా రేపు శనివారము, అదేవిధంగా ఆదివారం ఉంటుంది కాబట్టి వరుసగా 36 గంటల సమయం పట్టే భక్తులకి ఈ 36 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నదని అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకి భక్తులకి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈవో గారు. పవన్, అయితే కిరణ్, మారిన నేపథ్యంలో ఈవో శ్యామలరావు పారిశుద్ధ్యానికి సంబంధించి ఇతర శాఖలకు సంబంధించి ప్రక్షాళన అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరి పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శ్యామలరావు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈట వైకుంఠం కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా లడ్డు కౌంటర్ల దగ్గర కావచ్చు, రుచిని కావచ్చు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఎటువంటి అంటే గతంలో ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా శ్యామలరావు దగ్గరింటి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని చెప్పేస్తున్నారు. గతంలో చూసుకుంటే మనం ఇట అన్నప్రసాదాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ నిలిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్యామలరావు వచ్చిన వెంటనే ఎప్పటికెప్పుడు క్యూ లైన్ లో ఉన్న భక్తులకి పాలు, అదేవిధంగా అన్నప్రసాదాలకు సంటి పిల్లలతో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పాలు కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి వెయిట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సర్వదర్శనాలకి, బ్రేక్ దర్శనాలకి, విఐపి దర్శనాలకు కూడా కొన్ని ప్రత్యేకమైన షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎన్ని రోజుల్లో అమలయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే గతంలో మనం చూసుకుంటే విఐపి బ్రేక్ దర్శనాలు అంటే L1, L2 అనే దర్శనాలు ఉండేటివి. అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే
బ్రేక్ దర్శనాలు అంటూ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళు. ప్రోటోకాల్ కి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సెల్ఫ్ గా వస్తారో చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి 10:30 టైంలో ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. అది గత 5 సంవత్సరాల పాలనలో మాత్రమే. అయితే ముందు ఏదైతే L1 L2 ఉంది, ఈ మార్గాన్ని మళ్ళీ పునరు ఆలోచించి అందరి అధికారులతో సమీక్షించిన అనంతరం దీన్ని మళ్ళీ గతంలో ఏదైతే ఉందో L1 L2 దాని ప్రకారమే పొద్దున 6 గంటల లోపల ఈ ప్రోటోకాల్ ఉండేటట్టు కూడా టీటీడీ శ్యామలరావు ఒక ప్రణాళికని అయితే సిద్ధం చేసుకున్నట్టుంది. అయితే ఏదేమైనాటికి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఏదైనా డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి శ్యామలరావు చెప్పడింది. మీడియా మాట్లాడాలంటే కూడా నేను పూర్తి స్థాయిలో అన్నింటినీ అవగాహన తెచ్చుకున్న తర్వాత మీడియా ప్రజెంటేషన్ చేస్తా అని చెప్పేసి కూడా ఈఓ శ్యామలరావు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.